మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు 2,780 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణాలను గ్రోత్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో మెరుగైన పౌర సదుపాయాలతో పాటు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలియజేశారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు 15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ కార్పొరేషన్స్కు 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది.